నీవెదుర్కొనే ప్రతి సమస్యకు యేసుక్రీస్తు నుండే నీకు జవాబు కలదు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందా. ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది. అయినా పరిస్థితి మీకు తెలుసు. నాకు కాలు యాక్సిడెంట్ అయిన కారణంగా అటు ఇటు పైకి ఎక్కలేక దిగలేక ఇబ్బంది పడి ఆగాను. అయితే ఇక నుంచి వీలైనంత వరకు ఎక్కువగా దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం. ఈరోజు కొరకు దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించడానికి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 13 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని కలిసి ధ్యానం చేద్దాం. ఈ భాగంలో రాయబడినటువంటి అంశము ఏమనగా పరలోక ప్రార్థన. ఈ ప్రార్థన నేర్పించమని శిష్యులు ప్రభువారిని అడిగారు. ఎందుకనంటే ఆ దినాలలో బాప్తిస్మిచ్చే యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించారు. కాబట్టి వారు కూడా ప్రార్థన నేర్పించమని అడిగారు. యేసు ప్రభు శిష్యులకు ఆయన అనుభవంతోనే చూస్తున్నటువంటి అనుభవిస్తున్నటువంటి దానితోని వారు ప్రార్థన నేర్చుకోవాలని, బహుశా ఆయన ప్రార్థన నేర్పించలేదేమో కనుక వారు అడిగారు కనుక ప్రభు ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలు మొత్తం 10 మాటలుగా మీకు మీ ముందుకు తీసుకువస్తున్నాను. మొదటి మాట ఏమిటంటే పరలోకమందున్న అనే మాట. పరలోకం ఉంది అని క్రైస్తవులు మనందరం కూడా నమ్ముతున్నాం. అయితే క్రైస్తవేతరులు అయితే వైకుంఠమని, స్వర్గమని వేరే పేరుతో పిలిచినప్పటికీ పరలోకం తప్పనిసరిగా ఉంది. మనం అందరం నమ్ముతున్నాం. నరకం ఉంది, పరలోకం ఉంది. దీన్ని ఫెయిత్ అనేటువంటి మాటతో నమ్ముట, పరలోకమును నమ్ముట మొదటి మాట. ఇక రెండవ మాట వస్తే మా తండ్రి, అనగా పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అనేటువంటి మాట రిలేషన్షిప్, దేవునికి మనకున్నటువంటి బంధాన్ని ఆయన తండ్రి అని, మనము దేవుని పిల్లలమని మనం నమ్మాలి. ప్రభు దగ్గరికి వచ్చాం కదా. మారుమనస లేకుండా ఉన్నటువంటి కాలంలో దేవుని పిల్లలం కాదు. చర్చిలో పేరున్నప్పటికీ, కానుకలు ఇస్తున్నప్పటికీ, మనము ప్రార్థనలు చేసినప్పటికీ దేవుని పిల్లలం కాదు. ఎప్పుడైతే ప్రభువును అంగీకరించామో, మన పాప జీవితాన్ని విడిచిపెట్టుకున్నామో, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నామో, పాత జీవితంలో ఉన్నటువంటి అలవాట్లన్నిటిని తీసివేసి నూతన వ్యక్తులుగా మారుతున్నామో, అప్పుడు దేవుడు మనలను తన పిల్లలుగా అంగీకరిస్తున్నాడు. యోహాను సువార్తలో అన్నాడు, ఎందరూ దేవుని అంగీకరించెదరో వారందరికీ దేవుని పిల్లలటు అగుటకు దేవుడు అధికారము అనుగ్రహించానని. రెండవ మాట రిలేషన్షిప్, దేవునికి మనకున్న బంధం. మూడవది నీ నామము పరిశుద్ధం, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అనేది ఉంది కదా. హోలీ అంటే పరిశుద్ధత. దీన్ని మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు పరిశుద్ధుడు అని ఆరాధించాలి. ఆయన అపవిత్రుడు కాడు. హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి మాట 7వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న మాట ఏంటంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కనుక యేసుక్రీస్తు పరిశుద్ధుడు. మనం ఆయన ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఆయనను ఆరాధించాలి. వర్షిప్ అనే మాట మూడో మాట. మొదటి మాట ఫెయిత్, రెండవది రిలేషన్షిప్, మూడవది ఫెయిత్ ఆరాధన. నాలుగో మాట నీ రాజ్యము వచ్చునుగాక. ఈ మాటను మనం ఎప్పుడు కూడా నమ్మాలి. ఈ లోకమే శాశ్వతమని లోకములో అనుభవించి ఏదో అలాగా జీవితాన్ని ముగించేస్తామని నిరాశతో కూడా ఉండకూడదు. అలాగే విచ్చలవిడిగా మన ఇష్టానుసారంగా కూడా బ్రతకకూడదు. దేవుడు ఉన్నాడు. ఆయన రాజ్యం తప్పనిసరిగా ఈ లోకంకి వస్తుంది. వచ్చినప్పుడు పాపం చేసిన వారందరినీ పాతాళంలోనికి దేవుడు త్రోసివేస్తాడు. ఒక విషయం గుర్తుంది కదా. లోతు కాలంలోను, నోవాహు కాలంలోను లోబడిన వారందరూ కూడా రక్షించబడ్డారు. లోబడకుండా ఉన్నవారు నశించిపోయారు. ఆయన రాజ్యం వచ్చినప్పుడు పరిశుద్ధులు ఎత్తబడతారు. పేతురు పత్రికలు అంటాడు, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తారు. అప్పుడు మృతులైనటువంటి పరిశుద్ధులతో పాటు బ్రతికి ఉండి దేవుని పిల్లలు అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవుని పిల్లలుగా జీవించేటువంటి మనము కూడా ఆయనతో పాటు ఎత్తబడతాం.
కాబట్టి నీ రాజ్యం వచ్చునుగాక. వస్తుందా ఆయన రాజ్యం అంటే తప్పనిసరిగా వస్తుంది. దాన్ని హోప్ అన్నాం, అంటే నిరీక్షణ. మన నిరీక్షణ ఏంటి? దేవుని రాజ్యం తప్పనిసరిగా వస్తుంది. ఆయన రాజ్యం వచ్చినప్పుడు పరిశుద్ధులందరూ కూడా ఎత్తబడతారు. మనకంటే ముందుగా చనిపోయినటువంటి పరిశుద్ధుల యొక్క వారు రెప్పపాటున వాళ్ళు లేస్తారు, సమాధుల్లో నుండి వారు లేస్తారు. రెప్పపాటున మనం కూడా మార్పు చెంది ప్రభువుతో వెళతాం. తర్వాత 5వ మాట, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు కూడా నెరవేర్చబడునుగాక అనే మాట వింటాం. అంటే దేవుని యొక్క చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతుందా? దేవుని దగ్గర అనేక సైన్య దూతలు ఉన్నాయి. ఆ దూతలన్నీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్నారు. అలాగే భూలోకంలో కూడా ఆయన చిత్తం జరుగుతుందా? తప్పనిసరిగా జరుగుతుంది. సూర్యుడికి దేవుడు ఏమైతే నియమించాడో సూర్యుడు దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు. చంద్రుడు, సృష్టిలో ప్రతిదీ కూడా దేవుని చిత్తానికి లోబడుతుంది. అసలు చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే మనసులో ఉన్నటువంటి ఆలోచన, కోరిక, ఆశ, అది చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటంటే, దేవుని చిత్తం ఏంటి అని నన్ను అడిగితే, దేవుని చిత్తం మనం పరిశుద్ధులుగా జీవించడమే దేవుని చిత్తం. ఆత్మపూర్ణులై ఉండడమే దేవుని చిత్తం. విధేయులుగా బ్రతకటమే దేవుని చిత్తం. వర్ధిల్లడమే దేవుని చిత్తం. ప్రభు కొరకు ఆఖరి వరకు నమ్మకంగా జీవించటమే దేవుని చిత్తం. అలాగే అన్నీ కూడా దేవుని చిత్తానికి లోబడినట్లుగా మనము కూడా దేవుని చిత్తానికి లోబడాలి. ఇక 6వ విషయానికి వస్తే, మా అనుదినం ఆహారం నేడు మాకు దయచేయము. ఈ రిక్వెస్ట్ మనం అవసరతలన్నిటిని ప్రభువుతో చెప్పుకుని పొందుకోవాలి తప్ప లోకంలో ఎక్కడ మనకు లభించవు. అవును, ఒకవేళ కొన్ని కష్టార్జితం వల్ల వాడు బాగుపడుతున్నాడంటే దేవుని కనికరం లేకపోతే అది సాధ్యం కూడా కాదు. దేవుని వాక్యం ప్రసంగి గ్రంథంలో ఉంది, ఆయన సెలవు లేక ఆహారం తిని సంతోషించుట ఎవరికి